తొవ్వమించి నడుచుకుంటా పోతుంటే రయ్యమని బండొచ్చి గుద్దినంత పని చేసింది అనుకోండి, కళ్ళు కానొస్తలేవురా అని జోపిడ్చి పెడతాం. అయ్యో చూడలే కాక అని సారీ చెప్పి పోతారు. మబ్బులనో చీకటి వడంగానో లైట్లు లేకుంటొస్తే కానరాక టక్కర్లు అవుతుంటాయి. అదే పొద్దెక్కినాక అంత దూరంకెళ్ళి ఏమొచ్చేది, ఆ బండి ఎంత రువ్వడికి వచ్చేది కనిపిస్తుంది. కానీ ఇప్పుడు బారెడు పొద్దెక్కినా దాగుడు మూతలా అన్నట్టే ఉన్నదుల్లా రోడ్ల మీద. ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అగవడకుంటైనాయి, మంచిర్యాల మేడ్చల్ ముసుగేసినాయి, సంగారెడ్డి సిద్దిపేట సాటుకుపోయినాయి, జనగామ జాడలేదు, వికారాబాద్ వణుకుతుంది, యాదాద్రి ఏడగానొస్తలేదు, పట్నం పరద కప్పుకుంది. 13 జిల్లాలను పగబట్టినట్టే ఉన్నది పొగమంచు. పక్కపొంటి వైటోలు సుత కానరాకుండా పడుతుంది పొద్దుగాల పొగమంచు. మాపటిల్లి చలిగాలుల దోలుడు ఎక్కువై వరకు జర పైలముండాలని 13 జిల్లాలకు వాతావరణ శాఖలు ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు. కడమ జిల్లాలలో ఇవే తిప్పలు గాని ఈ జిల్లా జరంత ఎక్కువ ఉన్నదట. హగో తువ్వ మీద బండ్లు దగ్గరకు వచ్చేదాకా కానొస్తలేవు. దాటేసి బుత్తంత దూరం బోంగనే మంచులు కలిసిపోయినాయి. అడవుల జిల్లాలనైతే నెరి అధ్వానం ఉన్నది. సూరన్న గుడ్ మార్నింగ్ చెప్పినా పొగమంచు అయితే నేను బోనంటుంది. వస్తుంటే పొద్దున 9 అయినా మనసు తగ్గలేదు. మనసు వర్షం కురిసినట్టు గుర్తుంది. దగ్గరికి వచ్చిన కూడా లైట్ వేసుకుని వచ్చి దగ్గరికి వచ్చినా కూడా వాహనాలు కాపాడతలేదు. వాటి వల్ల ఏమైనా ఇబ్బంది అయిద్దామని లైట్లు వేసుకొని జాయిగా రావాల్సి వస్తుంది. 10 అయినా కానీ అసలు మంచు బాగా విపరీతంగా ఉంటుంది. లైట్లు వేసుకొని కూలీని తీసుకెళ్తాం చాలా జాగ్రత్తగా. పొద్దుగాల పనుల మీద పోతోళ్లు ప్రయాణాలు చేస్తోళ్లకు తిప్పలైతుంది. ఆడ తొవ్వ కనబడక టక్కర్లైతున్నాయి. సంక్రాంతికి సలి చంపుతది అంటూరు. రేపు సలి పొగమంచు ఇంకా వెరిగే కోపున్నదట. జర ముసలోళ్ళు పోరలున్నోళ్ళు పైలముల్లో